3 సెంచరీలు మరియు 3 హాఫ్ సెంచరీలు మరియు టీ20 ఇంటర్నేషనల్‌లో 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఏ ఆటగాడైనా టీమ్‌కు దూరంగా ఉండగలడంటే అది సంజు శాంసన్ మాత్రమే. కానీ మెయిన్ క్వెషన్ ఏంటంటే రోహిత్ మరియు కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సంజు మరియు అభిషేక్ టీమిండియాకు ఫిక్స్ ఓపెనర్‌గా ఉన్నారు. కానీ సడన్‌గా సంజు ఏషియా కప్‌లో తన ఓపెనింగ్ ప్లేస్‌ను కోల్పోయాడు. పొలిటికల్స్ మరియు పర్ఫార్మెన్స్ వలన అంటే నేను ఖచ్చితంగా పొలిటికల్స్ అనే అంటాను. కానీ ఒక విషయం 2025 ఏషియా కప్ తర్వాత స్పష్టమైంది. సంజు ఎక్కువ కాలం టీమిండియాలో ఉండకపోవచ్చు. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మరియు దీని వెనకాల ఉన్న కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఏషియా కప్లో ఇండియా సెలెక్టర్లు మరియు గౌతమ్ గంభీర్ మరోసారి సంజు శాంసన్ను ఓపెనింగ్ ప్లేస్ నుండి తొలగించారు. అభిమానులందరికీ ఆశ్చర్యపరిచారు. అవును, గత 15 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేసిన అదే సంజు శాంసన్ చాలా సంవత్సరాలుగా ఇండియా టీంలో అవకాశం లేదు. కానీ 2024 తర్వాత మాత్రమే అతను పరుగులు సాధించాడు. నిజానికి రోహిత్ మరియు కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సంజు మరియు అభిషేక్ వీళ్ళు ఇద్దరు ఓపెనర్ గా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ సంజును ఓపెనింగ్ నుంచి డ్రాప్ చేశారు మరియు ఇప్పుడు ప్లేయింగ్ 11 లో నుంచి కూడా డ్రాప్ చేశారు. వారి అగ్రెసివ్ ఇంటెంట్ మరియు గేమ్ ప్లాన్ తో సంజు మరియు అభిషేక్ టీ20 ఫార్మేట్ లో ఇండియా ఆడే విధాన్ని పూర్తిగా మార్చారు. కానీ తర్వాత 2025 ఏషియా కప్ వస్తుంది. సంజు శాంసన్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ ను ఓపెనర్ గా సెలెక్ట్ చేశారు. దీనికి కారణం సంజు పూర్ ఫామ్ మరియు అండర్సన్ టెన్నుగల్ ట్రోఫీలో శుభ్మన్ గిల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2024 లో సౌత్ ఆఫ్రికాపై సంజు 2 సెంచరీలు చేశాడు. అయితే ఆ తర్వాత ఇయర్ ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అతను బాగా రాణించలేకపోయాడు. 5 ఇన్నింగ్స్ లో 51 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 2 సింగిల్ డిజిట్ స్కోర్స్. అయితే ఒకే ఒక సిరీస్ కారణంగా సంజును ఓపెనింగ్ నుండి నెంబర్ 4 కి కాదు, నెంబర్ 3 కి కాదు, నెంబర్ 6 కి పంపించారు. నిజానికి దీనికి కారణం ఏషియా కప్ లో మొదటి 2 మ్యాచ్లు సంజుకు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఒమాన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ సంజు కీలకమైన హాఫ్ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. కానీ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అతని నెంబర్ 5 కి పంపారు. ఇంకా బంగ్లాదేశ్ పై 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఈసారి అతనికి 8వ స్థానంలో ఉన్నందున అతనికి బ్యాటింగ్ కూడా రాలేదు. ఆ తర్వాత ఏషియా కప్ లో చివరి 2 మ్యాచ్లు శాంసన్ 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అంటే టీంలో అతని పాత్ర గురించి క్లారిటీ లేనట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఓపెనింగ్, కొన్నిసార్లు టాప్ ఆర్డర్, కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్, కొన్నిసార్లు లోయర్ ఆర్డర్ లో సంజు శాంసన్ ప్రతి స్థానంలో పరీక్షించబడ్డాడు. నిజానికి ఈ మార్పుల కారణంగా ఏషియా కప్ లో అతని స్థానం మొత్తం ఫిక్స్డ్ గా కనిపించలేదు. అతను ఒమన్ పై హాఫ్ సెంచరీ మరియు పాకిస్తాన్ మరియు శ్రీలంకపై కొన్ని పరుగులు చేసినప్పటికీ అది మనం అలవాటు పడిన సంజు శాంసన్ కాదు. అతను ఎక్కడ ఆడుతున్నాడో అతనికి కూడా క్లారిటీ లేదు. దీని వలన అతను స్ట్రైక్ రేట్ కూడా కోల్పోయాడు. 2025 ఏషియా కప్ లో తన స్ట్రైక్ రేట్ 124 మాత్రమే. తర్వాత సంజును మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పరిగణిస్తే కొంతకాలం తర్వాత సంజుని తక్కువ స్ట్రైక్ రేట్ కారణంగా జితేష్ శర్మ అతని స్థానంలో అవకాశం లభించే అవకాశం ఉంది. 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున జితేష్ శర్మ ఎంత కీలకమైన ప్రదర్శన ఇచ్చాడో మన అందరికీ తెలుసు. జితేష్ అగ్రెసివ్ గా మరియు హార్డ్ హిట్టింగ్ ఫినిషర్ కాబట్టి సెలెక్టర్లు లోయర్ ఆర్డర్ లో ఇలాంటి బ్యాట్స్మెన్ నే కోరుకుంటారు. అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్ భారత్ జట్టు నుండి తొలగిస్తే మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతను మారుతున్న పాత్ర గురించి సంజు శాంసన్ అడిగినప్పుడు నేను గత 10 సంవత్సరాలుగా నా దేశం కోసం ఆడుతున్నాను అని చెప్పాడు. కాబట్టి నేను హీరో పాత్ర మాత్రమే చేయగలనని నేను చెప్పలేను. నేను విలన్ గా ఉండాలి మరియు జోకర్ గా కూడా ఉండాలి అని చెప్పాడు. నిజానికి సంజు ఓపెనింగ్ లో మరియు మొదటి 3 స్థానాల్లో నిజంగా మంచి బ్యాటర్ అని నేను అనుకుంటున్నాను. సంజు బాడీ లాంగ్వేజ్ ను బట్టి చూస్తే అతను తన కొత్త పాత్రపై నమ్మకం ఉన్నట్లు అనిపించడం లేదు. మరియు ఏషియా కప్ సమయంలో అతను బ్యాటింగ్ లో కూడా ఇదే తక్కువ విశ్వాసం కనిపించింది. శాంసన్ తన ప్రదర్శన ఆధారంగా 2026 టీ20 ప్రపంచ కప్ లో ప్లేయింగ్ 11 లో చేరుకోగలడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.